జనసేన విషయంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లేనంత స్పెషల్ అటెన్షన్ ఇప్పుడే ఎందుకవుతున్నారు. తన భద్రతపై, పార్టీ భద్రతపై ఆందోళనతోనే జన సైనికులు, వీర మహిళలకు కృతజ్ఞతలు చెప్పారా? జనసేనను టార్గెట్ చేస్తూ ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా? పార్టీ ఎదుగుదలతో అసహనం వ్యక్తం చేస్తున్న శక్తులున్నాయా? ఇంతకు ముందెప్పుడూ కనిపించిన విధంగా పవన్ మాటల్లో వచ్చిన మార్పు వెనుక రీజన్ ఏంటి? ఇది కేవలం ముందస్తు జాగ్రత్త చర్యనా, లేదా కేడర్కి ఇచ్చిన స్పష్టమైన అలర్ట్? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల అంతరార్థం ఏంటి? తనకు ఎలాంటి భయం లేదని, అన్నీ తెగించే ధైర్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారని చెబుతూ ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దుష్ట శక్తుల నుంచి పార్టీని కాపాడాలి అంటూ మాట్లాడడం వెనుక ఆంతర్యమేంటి? ఇంతకీ పవన్ కళ్యాణ్ ను, జనసేనను లక్ష్యంగా చేసుకున్న దుష్ట శక్తులు ఎవరు? కార్యకర్తలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో పవన్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అలా మాట్లాడడం వెనుక ఉద్దేశం ఏంటన్న దానిపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. పార్టీలోని కొందరి మధ్య అంతర్గత వివాదాలు, ఆర్థిక లావాదేవీలపై వస్తున్న ఆరోపణలు, వ్యక్తిగత అంశాలను పార్టీకి ఆపాదిస్తూ డ్యామేజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పవన్ ముందుగానే గ్రహించి ఈ విధంగా స్పందించారన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా దానిని పవన్ కళ్యాణ్ కు జోడించి సోషల్ మీడియాలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి ప్రచారం వల్ల పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న ఆందోళనతోనే దుష్ట శక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచించినట్టుగా సమాచారం. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో దళితుల అంశం, కైకలూరులో దళితులపై దాడి ఘటనలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేశాయని జనసేన అంటోంది. జనసేనకు సంబంధం లేకపోయినా, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కు సంబంధం లేని అంశాలైనా రాష్ట్రంలో జరిగే ప్రతి సెన్సిటివ్ ఇష్యూను జనసేనకు అంటగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న భావన పవన్ లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అప్రమత్తంగా ఉండాలన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారన్న ప్రచారం ఇప్పుడు పార్టీలో సాగుతోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ వీధి కుక్కల అంశంపై తీవ్రంగా స్పందించారు. ఆ ఇష్యూలోకి కూడా పవన్ కళ్యాణ్ ని లాగారు కొందరు. అసలు అంశాన్ని పక్కన పెట్టి రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ వివాహ బంధాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి పవన్ ను టార్గెట్ చేస్తూ నెగిటివ్ ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ వివాహాల అంశాన్ని ఎన్నికలకు ముందు దాదాపు 2 ఏళ్ల పాటు వైసీపీ వర్గాలు విస్తృతంగా ప్రచారం చేశాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కానీ, పవన్ వ్యతిరేక వర్గాలు కానీ పెళ్లిళ్ల ప్రస్తావన తేవడం లేదు. కానీ రేణుదేశాయ్ వీధి కుక్కల విషయంలో మాట్లాడిన తర్వాత మళ్లీ ఆ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి నెగిటివ్ ప్రచారం చేయాలన్న ప్రయత్నాలు జరిగాయని జనసేన వర్గాలు అంటున్నాయి. సంబంధం లేని విషయాల్లో తనను, జనసేనను కార్నర్ చేసేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. జనసేన టీంని అటెన్షన్ లో పెడితే తనపై ఈగ కూడా వాలకుండా నేతలు, కార్యకర్తలే అన్ని విషయాల్లో రక్షణ కవచంలో ఉంటారనేది పవన్ ఆలోచనగా ఉన్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే దుష్ట శక్తుల నుంచి పార్టీని రక్షించడంలో జన సైనికులు, వీర మహిళలు రక్షణ కవచంగా నిలుస్తారని పవన్ ప్రశంసించినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన దుష్ట శక్తులు కేవలం సోషల్ మీడియా వరకే పరిమితమా, లేదా రాజకీయంగా బలమైన నేతలు, శక్తులేవైనా కుట్ర చేసి జనసేనను డ్యామేజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.